రాయలసీమ ప్రజల దశాబ్దాల ఉక్కు కళ ఎట్టకేలకు సాకారమైంది. కడప జిల్లా జమ్మలమడుగులో ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగారానికి సీఎం చంద్రబాబు ఘనంగా శంకుస్థాపన చేశారు. దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టిస్తూ తొలి గ్రీన్ స్టీల్ ప్లాంట్ గా అవతరించబోతోంది ఈ మెగా ప్రాజెక్టు. రాయలసీమ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చేసేలా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఉక్కు పరిశ్రమ పనులు ఊపందుకున్నాయి. దాదాపు 16,350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించ తలపెట్టిన జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంతో సీమ ప్రాంతంలో పారిశ్రామిక నవశకానికి బలమైన పునాది పడింది. రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభమైందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కేవలం మోసపూరిత శంకుస్థాపనలకే పరిమితమైందని, కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏమైనా చేశారా కడప జిల్లాకని మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడే వాళ్ళందరినీ చేశారా తమ్ముళ్ళని అడుగుతున్నా. 2 సంవత్సరాలు జేఎస్డబ్ల్యూని మెప్పించాం. చిరకాల వాంఛ రాయలసీమ స్టీల్ ప్లాంట్, అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం. ఈ రోజే పని ప్రారంభించాం. ఈ రోజు హామీ ఇస్తున్నా, 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది. ఎగ్జాక్ట్ గా 2 ఏళ్లు. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి. ఈరోజు డేట్ జూలై 3వ తారీఖు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2028 జూలై 3వ తారీఖు మళ్లీ వస్తా, దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 2 దశల్లో 2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్లాంట్ పనిచేస్తుందని సీఎం వివరించారు. జేఎస్డబ్ల్యూ రాకతో ఆంధ్రప్రదేశ్ త్వరలోనే ఉక్కు రాష్ట్రంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. మొదటి దశ 4,500 కోట్లు, రెండో దశ 11,850 కోట్లు. దీనికి కావలసిన సోలార్ ఎనర్జీకి 20,350 కోట్లు. మొత్తం కలిసి 36,700 కోట్లు ఈ ప్రాజెక్ట్ తరపున ఖర్చు పెట్టబోతున్నారు. 2 స్టేజెస్ లో 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. జేఎస్డబ్ల్యూ రాయలసీమ ప్లాంట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉక్కు రాష్ట్రంగా తయారవుతుంది. పర్యావరణానికి పెద్దపీట వేస్తూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ అత్యాధునిక ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ సాంకేతికతను వాడుతున్నారు. దీనివల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణ హిత గ్రీన్ స్టీల్ ఉత్పత్తి అవుతోంది. అంతేకాదు, ఈ పరిశ్రమలో విద్యుత్ అవసరాల కోసం 400 మెగావాట్ల సామర్థ్యంతో భారీ సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్లాంట్తో రాయలసీమ నిరుద్యోగుల కష్టాలు తీరడమే కాకుండా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.